Okay, in our last class, in our last video lesson, we come to know about the incident of Pushpalata, and she uh, she has the day to ask Guntur sir about their land and their money, but she is not interested. But she is not have the response with all other farmers. Even though she is not having the response and cooperation with the other farmers, she is ready to dare, and she is ready to ask something, ask the thing that which is belongs to there, and almost they lost their identity and they lost their leaves. So they spoiled their leaves, and they had given their land to the Guntur sir. సో మనం లాస్ట్ క్లాస్లో చూసాము, మనకి గుంటూరు సార్ గారికి వాళ్ళ యొక్క ల్యాండ్ని అమ్మివేసి, అమ్మినటువంటి ల్యాండ్లోనే వాళ్ళు చివరికి పని మనుషులుగా పనిచేసేటువంటి పరిస్థితిని మనం చూసాము. సో అడగాలని చెప్పి అనుకున్నారు, ఇద్దరు ముగ్గురు రైతులు ఎవరైతే ఉన్నారో రైతులు అడగాలని అనుకున్నారు, కానీ వాళ్ళు అడగడం చేయలేదు, వాళ్ళకి అంత ధైర్యం సరిపోలేదు. ఇక అదే ల్యాండ్లో, అదే ఫార్మింగ్లో, వ్యవసాయ క్షేత్రంలో పుష్పలత లేబర్గా పనిచేస్తున్న సందర్భంలోనే లేబర్లుగా పనిచేస్తుంది కాబట్టి వన్ డే ఆన్ సీయింగ్ ద గుంటూరు సాస్కర్ షీ వెంట్ టు హిజ్ ఆఫీస్ అండ్ సెడ్, సార్, ఇన్ దిస్ డిస్ట్రెస్ we have sold our land. Those lands should not have been sold. We know it doesn't make a difference if we repent now, but the rates have soared sky high. The farmers are worried a lot. For their security, you can show mercy by arranging some money. సో ఈ విధంగా ఆమె ఒకానొక రోజు ఆమె వెళ్ళింది. గుంటూరు సార్ గారి యొక్క కారు చూడగానే ఆ కారుకి కారు దగ్గరికి వెంటనే పరిగెత్తు వెళుతూ, అదేవిధంగా ఆయన ఆఫీస్లోకి వెళ్ళిన వెంటనే ఆఫీస్లోకి వెళ్ళి ఆమె మాట్లాడడం మొదలుపెట్టింది. వన్ డే ఒక రోజున, సార్, ఇన్ దిస్ డిస్ట్రెస్ వి సోల్డ్ అవర్ ల్యాండ్స్. సార్, ఈ అనుకోనటువంటి పరిస్థితుల్లో, చాలా ఒత్తిడికి లోనటువంటి, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో మేము మా యొక్క భూమిని అమ్మి ఉన్నాము. దోస్ ల్యాండ్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ సోల్డ్. అంటే ఏవైతే అమ్మకూడని ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము అమ్మి ఉన్నాము. దీనివల్ల మేము ఇబ్బంది పడుతున్నాము సార్. ఎట్టి పరిస్థితుల లోపల వీటిని అమ్మాల్సింది కాదు, కానీ అమ్మి ఉన్నాము. కాబట్టి మీరు మా యందు దయతలచి కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే మేము ఏదో ఒక బాధలో ఉండి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి అమ్మి ఉన్నటువంటి పరిస్థితిని నేను చెప్తున్నాను. అండ్ మీ నో ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఇప్పుడు. ఇక దీనివల్ల పెద్దగా ఇబ్బంది ఏమీ లేదనుకుంటాను. మీకు ఈ ల్యాండ్ ద్వారా ఏమైనా ఇబ్బంది ఉన్నట్లయితే ఒకసారి ఆలోచించండి. మీరు ఆ ల్యాండ్ని మాకు ఇచ్చినట్లయితే పెద్ద తేడా ఏమీ ఉండదు, ఎందుకంటే మీకు మొన్ననే అమ్మి ఉన్నాము. కాబట్టి మీరు మా ల్యాండ్ని మాకు ఇచ్చేసినట్లయితే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాము అని చెప్పి అనేసి మాట్లాడుతూ, అండ్ నాట్ హావ్ బీన్ సోల్డ్ అండ్ బట్ ద రేట్స్ హ్యావ్ సోర్డ్ స్కై హై. అదేవిధంగా ఒకసారి చూసినట్లయితే మేము అమ్మిన తర్వాత వీటి యొక్క రేట్లన్నీ కూడా చాలా ఆకాశానికి ఎగిరిపోయాయి, రేట్లన్నీ పెరిగిపోయాయి కదా, మరి మేము అమ్మి నష్టపోయినట్టుగానే అనుకుంటున్నాము అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ద ఫార్మర్స్ ఆర్ వరీడ్ అలాట్. ఫార్మర్స్ అందరూ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చాలా బాధపడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఫర్ దేర్ సెక్యూరిటీ, వాళ్ళకి ఎలాంటి సెక్యూరిటీ లేదని, వారికి ఎలాంటి జాగ్రత్త లేదని, వారి జీవితం కోల్పోయారని బాధపడుతూ ఉన్నారు ఫార్మర్స్ అందరూ కూడా. యూ కెన్ షో మెర్సీ ఆన్ బై అరేంజింగ్ సమ్ మనీ. మీరు దయచుంచి వారిపైన కొంచెం జాలి దయ చూపి కొద్ది డబ్బు వాళ్ళకి అరేంజ్ చేసినట్లయితే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు అని చెప్పి అనుకుంటున్నాను అనగానే గుంటూరు పోలీస్ సార్ రిమూవ్ హిస్ బ్లాక్ స్పెక్టికల్స్. గుంటూరు పోలీస్ సార్ ఎవరైతే ఉన్నారో ఆయన తన యొక్క బ్లాక్ స్పెక్టికల్స్ని తీసి దాంట్లోంచి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, it is yes,
నాట్ ఏబుల్ సీ ఇట్. ఓకే. గుంటూరు సార్ police sir removed his black spectacles. Glancing at Puspa, he wiped his glasses and with his kerchief, throwing a smile at her, and he looked at her manager. ఇక గుంటూరు సార్ తన యొక్క స్పెక్టకిల్స్ ఏవైతే నలుపు రంగు స్పెక్టకిల్స్ ఏవైతే అద్దాలు పెట్టుకొని ఉన్నాడో కంటి అద్దాలు, ఆ కంటి అద్దాలని తీసి ఉన్నాడు. తీసి ఒక్కసారిగా ఈమె వైపుగా చాలా ఆశ్చర్యాత్మకంగా చూసి తన యొక్క గ్లాసెస్ అన్నిటిని బయటకు తీసి తన దగ్గర ఉండేటువంటి ఖర్చు ఏదైతే ఉందో దాంతో ఆ గ్లాస్ని తుడిచి మళ్ళీ పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఈమె వైపుగా చూస్తూ త్రో ఏ స్మైల్, ఒక నవ్వు నవ్వేసి ఆమెని చూడడం జరిగింది. ఆ తర్వాత తన యొక్క మేనేజర్ ఎవరైతే ఉన్నారో మేనేజర్ వైపుగా చూడడం జరిగింది. దెన్ పుష్పలత, హౌ కమ్ యు నో ఆల్ దీస్ థింగ్స్? హ్యాస్ సంబడి మిస్గైడెడ్ యూ? Or has your husband sent you here? Men with fistful of mustache didn't dare to come here. Seems you have enough courage. Then you didn't do one thing. Please go into your mother's womb and take birth again in the family of a rich man. సో పుష్పలతను చూస్తూ నవ్వుతూ ఆయన మాట్లాడడం జరిగింది. అందులో ఏమన్నారంటే, హౌ కమ్ యు నో ఆల్ దీస్ థింగ్స్? పుష్పలత, ఇవన్నీ విషయాలు ఎలా తెలుసుకున్నావు? ఇవన్నీ విషయాలు ఎలా తెలిసాయి నీకు అని చెప్పేసి ఆయన అడగడం జరిగింది. ఆ విధంగా అడుగుతూనే ఏమన్నాడు అంటే, హౌ కెన్ యు కమ్ ఆల్ దీస్ థింగ్స్? ఇవన్నీ ఎలా చూసావు, ఎలా తెలిసాయి నీకు అని చెప్పేసి అడుగుతూనే ఏమని మాట్లాడాడు అంటే, మరి ఎలా తెలుసుకున్నావు ఇవన్నీ? నిన్నెవరో వేరే పద్ధతిన, అంటే నిన్నెవరో మిస్గైడ్ అంటే మిమ్మల్ని ఎవరో తప్పుడు మార్గాన్ని ప్రయాణం చేశావు నువ్వు, తప్పుడు మార్గాన్ని చూపారు నీకు. నీ యొక్క హస్బెండ్ ఇలా చేశాడా? యువర్ హస్బెండ్ హ్యాస్ సెంట్ యూ హియర్? నీవే వచ్చావా, లేదంటే మీ యొక్క భర్త ఇక్కడికి వెళ్ళి అడగమని చెప్పి అన్నాడా? మెన్ విత్ ఫిస్ట్ఫుల్ ఆఫ్ మస్టచ్ డిడెంట్ డేర్ టు కమ్ హియర్. ఎవరైతే ఎప్పుడు ఫిస్ట్ఫుల్ అంటే భయపడుతూ, అదేవిధంగా ఎప్పుడు కూడా అంటే వాళ్ళు ఎవరైతే భయపడేటువంటి వ్యక్తులు ఉంటారో, దేరు లేనటువంటి వ్యక్తులు ఎవరు ఉంటారో వాళ్ళందరూ నిజంగా, డబ్బు లేనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నిజంగా నా దగ్గరికి వచ్చి ఇలా ధైర్యంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఏమాత్రం లేదు. కానీ నీవు ఎలా వచ్చావు? సీమ్స్ యూ హ్యావ్ ఇనఫ్ కరేజ్. వాళ్ళందరూ కూడా భయంతో ఉండిపోయారు, కానీ నీవు మరి భయం లేకుండా వచ్చి మాట్లాడుతున్నావు అని అంటే ఇది చూసినట్లయితే నాకు అనిపిస్తుంది నీవు ధైర్యాన్ని కలిగి ఉన్నావు అని చెప్పి నాకు అనిపిస్తుంది. మరి ధైర్యంతో వచ్చి మాట్లాడుతున్నావు. దెన్ యూ గో డూ వన్ థింగ్. మరి నీవు వెళ్ళు, ఒక పని చేసి చేయగలవా మరి అని చెప్పి అడిగాడు. ప్లీజ్ గో ఇన్ టు యువర్ మదర్ హోమ్ అండ్ టేక్ వర్క్ అగైన్ విత్ ఫ్యామిలీ ఆఫ్ పిచ్చున్నాడు. ఏమన్నాడంటే, ప్లీజ్ గో ఇన్ టు యువర్ మదర్ హోమ్. నీవు నీ యొక్క తల్లి గర్భానికి వెళ్ళిపోయి మళ్ళీ ఒక ధనవంతురాలైనటువంటి ఉమెన్కి నీవు మళ్ళీ అంటే పుట్టి మళ్ళీ ఇక్కడికి రా అని చెప్పి ఆమెను వెటకారంగా మాట్లాడడం జరిగింది. ఒక్కసారిగా ఆ మాట విన్న తర్వాత వెంటనే పుష్పలత, వాట్ యు ఆర్ సేయింగ్, దిస్ ఈజ్ అన్హియర్డ్ ఆఫ్, వై యూ సో మచ్ అరెగెన్స్? నేను ఈ మాటలు నీ మాటలు నీ దగ్గర నుంచి వింటానని చెప్పి అనుకోలేదు, ఎందుకొరకు ఇలా మాట్లాడుతున్నావు అని అనగానే, ఇంత అరెగెన్స్, ఇంత ఇబ్బంది పెట్టేటువంటి మాటలు ఎందుకొరకు మాట్లాడుతున్నావు, ఇంత భయంకరమైన మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి ఆమె అతన్ని అడగడం జరిగింది. అండ్ వీ ఫార్మర్స్ విల్ ఆస్క్, మేము ఫార్మర్స్గా ఉన్నాం కాబట్టి మేము అడుగుతాము. అండ్ హౌ కెన్ ఐ గో బ్యాక్ ఇన్ టు మదర్స్ హోమ్? నేను ఎలా మళ్ళీ నా తల్లి గర్భంలోకి వెళ్ళగలనండి? ఎలా మాట్లాడతారు మీరు మంచితనంతో మాట్లాడుతున్నారా, మతి ఉండి మాట్లాడుతున్నారా అని చెప్పి ఆమె కొంచెం కోపంగా అడగడం జరిగింది. షీ బ్రీత్ హర్ లాంగ్ టైమ్ ఎగో. ఆమె ఒక్కసారిగా తన యొక్క శ్వాసని ఒక్కసారిగా తీసుకొని, ఇంత దారుణంగా మీరు మాట్లాడతారని చెప్పి అనుకోలేదు అని చెప్పి ఇబ్బంది పడుతూ అక్కడ ఒక రకంగా బాధ, ఒక రకంగా భయం, ఒక రకంగా కోపం అన్నిటినీ కూడా ప్రదర్శించడం జరిగింది. దిస్ ఈజ్ అబౌట్ హౌ యూ వుడ్ ఫీల్ ఇఫ్ ఐ సెయిడ్ ద సేమ్ థింగ్ అబౌట్ యువర్ మదర్. ఇదే మాటని
నీ యొక్క తల్లి గర్భంలోకి నువ్వు వెళ్ళు, మరి నీవు తల్లి గర్భం నుంచి బయటికి రా అని చెప్పి నేను మాట్లాడితే బాగుంటుందా సార్? మీరన్న మాటని నేనే మాట్లాడితే బాగుంటుందా సార్ అని చెప్పి ఆమె గట్టిగా అడగడం జరిగింది. అండ్ డోంట్ యూ హ్యావ్ ఎనీ షేమ్ టు టాక్ లైక్ దిస్? నీకు ఏమాత్రం సిగ్గు అనేది లేదా? ఇలాంటి మాటలు మాట్లాడుతున్నందుకు బాధ అనేది లేదా? ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతావు నీవు అని చెప్పి గట్టిగా అడగడం జరిగింది. అండ్ ఇన్ ద మేనర్ దట్ యు లైక్, బట్ యు ఆర్, బట్ హూ ఆర్ యూ? ఐ కేమ్ హియర్ టు టాక్ విత్ దట్ సార్. నేను మాట్లాడుతున్నాను కదా అని చెప్పి అనేసి, ఇక నేను సార్తో మాట్లాడుతున్నాను, మీతో మాట్లాడట్లేదు అని చెప్పనేసి, అండ్ ఇలాంటి పద్ధతులు, ఇలాంటి మేనర్ అంటే ఇలాంటి పిచ్చి పద్ధతులు ఏవైతే, పిచ్చి మాటలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి మేనర్ని పెట్టుకొని, ఇలాంటి పద్ధతిని పెట్టుకొని నీవు ఎలా మాట్లాడుతున్నావు అనే విషయాలని అని చెప్పేసి ఆమె గట్టిగా తన యొక్క వ్యక్తిని అడగడం జరిగింది. బట్ హూ ఆర్ యూ? నేను సార్తో మాట్లాడుతున్నాను కదా, మీరెందుకు మేనేజర్ గారు మీరెందుకు మాట్లాడతారు అని చెప్పేసి మేనేజర్ గారు మాట్లాడినటువంటి మాటలకి పుష్పలత చాలా ఇబ్బంది పడి అంత గట్టిగా అతని పైన అరిచింది. ఐ కేమ్ హ్యూ టు టాక్ విత్ యువర్ సార్. నేను వచ్చింది సార్, గుంటూరు సార్ ఎవరైతే ఉన్నారో ఆయనతో మాట్లాడడానికి, కానీ మేనేజర్ గారు మీరెందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఆ మేనేజర్ గారిని గట్టిగా అడగడం జరిగింది. సార్ వాజ్ స్పోర్టింగ్ ద సేమ్ స్మైల్ అండ్ లుకింగ్ ఎట్ హర్ మిస్చివియస్లీ. సో సార్ అప్పటికీ కూడా ఏం చేస్తూనే ఉన్నాడు అంటే నవ్వుతూనే ఉన్నాడు. నవ్వుతూ ఉండి ఆయన యొక్క మోసపూరితమైనటువంటి చూపులన్నీ కూడా చూస్తూనే అలాగే నవ్వుతూ ఉండిపోయాడు. హీ వింక్డ్ ఎట్ హర్. ఆయన ఆమెను చూస్తూ కన్ను కూడా కొట్టడం జరిగింది. అండ్ పుష్పలత కుడ్ నాట్ స్టాండ్ ఇట్ ఏ సెకండ్ లాంగర్. ఇక ఆమె ఒక్క సెకండ్ కూడా అక్కడ వేచి ఉండడం మంచిది కాదు అని చెప్పి అనుకోసి ఆమె వెనక్కి రావడం జరిగింది. షీ కేమ్ అవుట్ అండ్ టేకింగ్ హర్ లెఫ్ట్ చెప్పల్ త్రూ ఇట్ ఇన్ టు ద డైరెక్షన్ ఆఫ్ గుంటూరు సార్. ఇక ఆమె కొద్దిగా వెనక్కి వచ్చి గుంటూరు సార్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క ముఖం పైకి, ఆయన పైకి ఆమె తన యొక్క లెఫ్ట్ చెప్పల్ ఏదైతే ఉందో, లెఫ్ట్ షూ ఏదైతే ఉందో ఆ షూని బయటకు తీసి ఆ గుంటూరు సార్ వైపుగా విసిరింది. అండ్ హర్లింగ్ ఏ మౌత్ఫుల్ కర్సెస్. ఇక ఆమె తన నోటికి వచ్చినటువంటి బూతులన్నీ కూడా మాట్లాడుతూ తిట్టడం జరిగింది. అండ్ షీ లెఫ్ట్ ద ల్యాండ్. చివరికి ఆ విధంగా ఆమె ఆ ల్యాండ్ నుంచి బయటకు వచ్చి వెళ్ళిపోయింది. షీ నెవర్ వెంట్ బ్యాక్. హర్ హస్బెండ్ టు గేవ్ అప్ హిస్ జాబ్ యాజ్ ఎ లేబర్ ఇన్ దట్ ల్యాండ్. ఇక ఆమె ఆ క్షణం నుంచి మళ్ళీ ఎప్పుడు కూడా ఆమె తిరిగి వెళ్ళలేదు, డ్యూటీలోకి లేబర్గా వెళ్ళలేదు. తన భర్త కూడా ఆ యొక్క లేబర్ అనేటువంటి జాబ్ ఏదైతే తను ఇచ్చినటువంటి గుంటూరు సాచినటువంటి ల్యాండ్కి మళ్ళీ వెళ్ళలేదు. విత్ ద రిమైనింగ్ అమౌంట్ 3 lakhs rupees he came to హయత్ నగర్. ఇక మిగిలి ఉన్నటువంటి 3 లక్షల రూపాయలను పట్టుకొని ఆమె హయత్ నగర్కు రావడం జరిగింది. అండ్ లాటర్ దే బాత్ టిల్లర్స్ అండ్ ఇంక్యూర్డ్ లాసెస్. వాళ్ళు ఏవైతే కొన్ని 2 టిల్లర్స్ ఏవైతే కొని ఉన్నారో ఆ టిల్లర్స్ ద్వారా కూడా వాళ్ళకు కొద్దిగా లాస్ వచ్చింది, వెహికల్ ద్వారా లాస్ వచ్చింది. అదేవిధంగా బట్టల షాప్ ఏదైతే పెట్టి ఉన్నారో దానివల్ల కూడా లాస్ వచ్చింది. పుష్పలత పేరెంట్స్ బిలాంగ్ టు చేవెళ్ళ. పుష్పలత యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేవెళ్ళ ప్రాంతానికి చెందిన వాళ్ళు. అండ్ షీ హ్యాడ్ పాస్డ్ 10th క్లాస్. ఆమె 10వ తరగతి చదివి ఉంది. షీ వాంటెడ్ టు కంటిన్యూ హర్ స్టడీస్ బట్ హర్ ఫాదర్ కుడ్ నాట్ సపోర్ట్ హర్ ఇన్ ఎడ్యుకేషన్స్. సో ఆమె ఇంకా చదవాలని అనుకుంది, కానీ తన యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో తనని చదివించడం అనేది ఇష్టం లేక చివరికి ఆమె అక్కడే చదువు ఆపేసింది కూడా. అండ్ స్టిల్ షీ లవ్డ్ బుక్స్. వాట్ ఎవర్ బుక్ షీ కుడ్ లే హర్ హ్యాండ్ షీ వుడ్ రీడ్. ఆమె ఎల్లప్పుడూ కూడా పుస్తకాలు చదువుతూ ఉంటుంది. ఆమె చదవడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. ఆమె చేతిలో ఏదైతే పుస్తకం ఉంటుందో ఆ పుస్తకాన్ని ఏమాత్రం కూడా వదలకుండా అందులో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకునేటువంటి జ్ఞానవంతురాలుగా పుష్పలత ఉండిపోయింది అని చెప్పవచ్చు. అదేవిధంగా దెన్ అగైన్ వీ కెన్ సీ దట్ పుష్పలత మస్ట్ హ్యావ్ రీడ్ మెనీ బుక్స్, మెనీ గుడ్ బుక్స్. ఆమె పుష్పలత చాలా మంచి పుస్తకాలన్నింటినీ కూడా చదివి ఉండేవని చెప్పవచ్చు. అండ్ దట్స్ వై షీ సేడ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ ద రైట్ మ్యాన్ వితౌట్ హెజిటేషన్. అందుకరికి ఆమె ఆలోచనలో ఒకే రకమైనటువంటి ఆలోచన ఉంటుంది. ఏంటి అంటే ఏది జరిగినా కూడా మన యొక్క మంచికే జరుగుతుంది అనేటువంటి ఆలోచన ఆమె లోపల ఎప్పుడు కూడా ఉంటుంది. ఏమాత్రం ఆలోచన లేకుండా, వెనక ముందు ఆలోచించకుండా అన్నీ మంచిగా జరుగుతాయని చెప్పి అనుకుంటూ ఉండేటువంటి పరిస్థితిని మనం చూసాం. దిస్ రీడింగ్
must have helped her in understanding the ways of the world. ఈ పుస్తకాలు చదవడం అనేటువంటి అలవాటు ఏదైతే ఉందో దీని ద్వారా ప్రపంచం అనేది ఎలా ఉంటుంది, ఎలా వెళ్ళిపోతుంది, ఎలా ఉంటుంది, ఎలా నడుస్తుంది అనే విషయం మాత్రం గమనించవచ్చు, తెలుసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. సో దట్ జస్ట్ వెయిట్ ఎ మినిట్. సో పుస్తకాలు చదవడం అనేటువంటి మంచి అలవాటు అనేది ప్రపంచం ఎలా ఉంది అనేది అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. అండ్ స్టిల్ వెయిటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది బ్యాంక్ ఫర్ ఎ లాంగ్ టైమ్ షీ వండర్డ్ వై హర్ హస్బెండ్ వాజ్ నాట్ ఎట్ కమ్ యెట్. ఇక ఆమె అక్కడే వేచి ఉండి తన యొక్క భర్త ఎందుకు తిరిగి రావడం లేదు ఆమెకు అర్థం కాక ఆమె ఆలోచిస్తుంది. ఇంకను కూడా తన యొక్క భర్త రాలేడు, మరి ఎలా, ఏం జరుగుతుంది, ఎందుకు రాలేదని ఆలోచిస్తుంది. ఇట్ వాజ్ 7:30. షీ వాజ్ వండరింగ్ ఇఫ్ షీ హ్యాడ్ నాట్ ఫౌండ్ ఎ బస్ వెన్ షీ హియర్డ్ ఎ హ్యూజ్ బ్లాస్ట్. ఇక ఆమె 5 నిమిషాలు అంటే 10 నిమిషాలు 7:30, ఇక 6:30 అయిపోయి 7కు దగ్గరలో వచ్చినప్పుడు ఆమె అటువైపుగా ఇటువైపుగా చూస్తూ అలాగే నిలబడిపోయింది. అండ్ షీ వాజ్ వండరింగ్ ఇఫ్ షీ హ్యాడ్ ఫౌండ్ నాట్ ఎ బస్. ఇక ఎలాంటి బస్సు అక్కడికి దగ్గరికి రాలేదని చెప్పి ఆమె అనుకున్న తరుణంలో వెంటనే ఆమె వినసాగింది ఒక పెద్ద శబ్దాన్ని, హ్యూజ్ బ్లాస్ట్. సంథింగ్ వాజ్ ఎక్స్ప్లోడెడ్ and people shouts, wailing, people running helter skelter. As she looked her left and he saw a huge commotion and somebody was shouting it a cylinder had exploded in a hotel nearby. ఇక ఆమె ఆ పెద్ద శబ్దం విన్న తర్వాత వెంటనే సంథింగ్ వాజ్ ఎక్స్ప్లోడెడ్, ఆమెకు అర్థమైపోయింది ఏదో పేలిపోయిన శబ్దం వినపడింది. ప్రజలందరూ కూడా అరుస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, పరిగెత్తుతూ ఉన్నారు. పీపుల్ ఆర్ రన్నింగ్ హెల్టర్ అండ్ స్కెల్టర్, అంటే ఎక్కడ తలదాచుకోవాలి అనేటువంటి విధంగా అటువైపుగా ఇటువైపుగా అటు ఇటు అందరూ పరిగెత్తుతూనే వెళ్ళిపోతున్నారు. ఆమె ఒక్కసారిగా ఆమె ఎడమ వైపున ఉన్నటువంటి ప్రాంతం ఎలా ఉంది అని చూసినప్పుడు అక్కడ చాలా హ్యూజ్, అంటే చాలా పెద్ద మొత్తంలో పొగ అనేది నిండుకొని పోయి ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రజలందరూ కూడా పరిగెత్తుతూ ఉన్నటువంటి పరిస్థితి చూసినప్పుడు సంబడి వాస్ షౌటింగ్ దట్ సిలిండర్ హ్యాస్ ఎక్స్ప్లోడెడ్ ఇన్ ఎ హోటల్ నియర్ బై. అందులో ఎవరో ఒకరు అరిచారు. ఏమని అరిచారంటే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి హోటల్లో సిలిండర్ పేలింది, అందుకొరకు ఇలా జరిగింది అని చెప్పేసి ఎవరో ఒకరు అన్నారు. హస్బెండ్ వాజ్ నాట్ కమ్ ఫ్రమ్ దట్ డైరెక్షన్. కానీ అటువైపుగా చూస్తే వాళ్ళ యొక్క భర్త ఎవరైతే ఉన్నారో ఆయన అటువైపుగా రాడు అని చెప్పి ఆమె అనుకుంది. హోప్ హీ వాజ్ నాట్ దేర్ ఎట్ దట్ టైమ్ షీ థాట్. ఆమె ఆలోచించింది తన యొక్క భర్త అక్కడైతే లేడు కదా అని చెప్పేసి ఆమె ఆలోచించింది. ఆ విధంగా సంతోషపడింది. అండ్ వాట్ కెన్ ఐ డూ థింకింగ్ దాట్, మరి ఇప్పుడు ఏం చేయాలి నేను ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ షీ స్టార్టెడ్ టు గో ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది హోటల్. ఎ హ్యూజ్ రష్ ఆఫ్ ది పీపుల్, ఎ బిగ్ గ్యాదరింగ్, ఎ స్టాంపడే లైక్ సిచ్యువేషన్. హర్ హార్ట్ వాజ్ ఫిల్డ్ విత్ డిస్పిరేషన్, క్లచ్డ్ విత్ ద ఫియర్ ఆఫ్ సచ్ క్రీసిస్. ఇక ఆమె హోటల్ ఏదైతే ఉందో ఆ హోటల్ వైపుగా నడిచే ప్రయత్నం చూస్తుంది. అక్కడ చూస్తే హ్యూజ్ రష్ ఆఫ్ ది పీపుల్, చాలా పెద్ద మొత్తంలో ప్రజలందరూ అక్కడ నిలబడి ఉన్నారు, గ్యాదర్ అయి ఉన్నారు. ఆ ప్రజలందరూ గ్యాదర్ అయినటువంటి పరిస్థితుల్లో స్టాంపర్ లైక్ సిచ్యువేషన్ అంటే ఎక్కడ ఏం జరుగుతుందో, ఎటు నుంచి ఎటువైపు పరిగెత్తుతూ ఉన్నారు ప్రజలు, ఎటు చూస్తున్నారు అని ఏమీ అర్థం కాలేదు. ఒక్కసారిగా ఆమె హృదయం అనేది బాధతో నిండిపోయి ఉంది. క్లస్టర్డ్ విత్ ఫియర్ అండ్ సచ్ స్పీసెస్. ఇది ఎలా జరిగింది ఇంత పని అని చెప్పి, ఇలా ఈ హ్యూజ్ బ్లాస్ట్ ఎలా జరిగింది అని చెప్పి ఆమె తన యొక్క బాధతో అలా చూస్తూ ఉండిపోయారు. బాంబ్ ఎక్స్ప్లోషన్ నియర్ గోకుల్ చార్జ్, మెనీ పీపుల్ హ్యావ్ డైడ్. సంబడి వాజ్ స్క్రీమింగ్ అండ్ రన్నింగ్, వెయిలింగ్, షౌట్స్ ద మిజరీ ఆల్ అరౌండ్. ఇక కొద్దిమంది అరుస్తూ వెళ్ళిపోతున్నారు, కొందరు పరిగెత్తుతూ ఉన్నారు, కొందరు అరుస్తూ బిగ్గరగా అరుస్తున్నారు, కొందరు మాట్లాడుతున్నారు, కొందరు గుసగుసలాడుతున్నారు. బాంబ్ ఎక్స్ప్లోజన్ గోకుల్ చాట్లో జరిగింది, చాలామంది ప్రజలు చనిపోయారని చెప్పే విషయం ఆమెకు తెలిసింది. అండ్ మిజరీ ఆల్ అరౌండ్, 2 steps అహెడ్ దో ద గ్యాదర్డ్ పీపుల్. ఇక్కడ ఎవరైతే 2 అడుగుల దూరంలోనే ఆ పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగింది అనే విషయం పుష్పలత గారికి అర్థమైపోయింది. పుష్పలత కుడ్ నాట్ షాటర్ ద లిమ్స్. ఒక్కసారిగా ఆమె యొక్క ఆలోచనలు అన్నీ ఆగిపోలేదు. షీ వాజ్ షాక్డ్, అంటే ఆమె ఒక్కసారిగా భయపడిపోయి అయ్యో ఏం జరిగింది, వాట్ ఈస్ దిస్ హారిబుల్ థింగ్, ఇలా జరిగింది ఏంటి అని చెప్పి ఆమె కూడా ఒక్కసారిగా గట్టిగా అరిచి షీ థాట్ వేర్ ఆర్ యూ. ఆమె ఆలోచిస్తూ ఎక్కడ ఉన్నావు నీవు అని చెప్పి అనుకుంటూ ఉంది. షీ వాంటెడ్ టు స్క్రీమ్ బట్ వర్డ్స్ డిడ్ంట్ కమ్. ఆమె గట్టిగా అరవాలనుకుంది కానీ ఆమె హృదయంలోంచి ఏమాత్రం మాటలు బయటికి రాలేకపోయాయి. ఆఫ్టర్ 10 minutes
15. So much din like a rock. Pushpalata stood like still wailing. 10 నిమిషాల తరబడి, అదేవిధంగా 15 నిమిషాల తరబడి ఆమె ఒక నిశ్శబ్దంగా, అంటే ఒక రాయిలాగా ఆమె నిలబడి ఉండిపోయింది. ఆమె ఏం చేసిందని ఆమెకు అర్థం కాలేదు, ఏం జరిగిందో అర్థం కాలేదు. ఒక స్టాచ్యూ లాగా, ఒక ర్యాక్ లాగా నిశ్శబ్దంగా ఉండిపోయి ఏమాత్రం ఆలోచన లేకుండా ఏంటి, ఏం జరిగింది, మన భర్త ఏంటి, పరిస్థితి ఏంటి అని చెప్పి అలాగే ఉండిపోయింది. హర్ హస్బెండ్ స్టిల్ డిడెంట్ అపియర్. తన భర్త ఇంకా కూడా కనపడలేదు. ద పోలీస్ కేమ్ అండ్ బిగాన్ టు చేసింగ్ ద క్రౌడ్స్ అవే. పోలీసులు అందరూ వచ్చారు. అక్కడ ఉండేటువంటి ప్రజలందరినీ దూర ప్రాంతాలకు వెళ్ళిపోమని చెప్పి అరుస్తూ ఉన్నారు. బస్సెస్ అండ్ కార్స్ అండ్ ఆటో స్కూటర్స్, నో వెహికల్స్ ఫర్ ఫ్లయింగ్ దట్ వే. ఇక అటువైపుగా వెళ్ళేటువంటి వాహనాలన్నింటినీ కూడా, బస్సులు కానీ, కార్లు కానీ, ఆటోలు కానీ, స్కూటర్లు కానీ, ఇలాంటి వాహనాన్ని అనుమతి ఇవ్వలేదు. హే అమ్మ, మూవ్ అవే ఫ్రమ్ ద ప్లేస్, ద పోలీస్ మ్యాన్ కమాండెడ్. ఇక ఒక పోలీస్ మ్యాన్ ఆమెను చూసి, ఇక్కడ నుంచి దగ్గరగా వెళ్ళిపో అమ్మ, ఇక్కడ ఉండకూడదు అని చెప్పి గట్టిగా ఆమె పైన అరిచాడు కూడా. వాట్ వాజ్ డన్, వేర్ టు గో, ఏం జరిగిందమ్మా, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్ళాలి అనగానే హర్ హస్బెండ్ స్టిల్ డిడెంట్ కేమ్. అయినప్పటికీ కూడా ఆమె భర్త ఇంకా కూడా రాలేదు. దెర్ వాజ్ నో సైన్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్. ఇక ఆయన వస్తాడనేటువంటి ఆలోచన కూడా, అంటే నమ్మకం కూడా ఆమెకి వెళ్ళిపోయింది. నౌ నాట్ నోయింగ్ వేర్ టు గో, ఆమె ఎటు వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఆమె ఉండిపోయింది. షీ స్టార్టెడ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ హరిద్వార్ హోటల్. హరిద్వార్ వైపుగా, హోటల్ వైపుగా ఆమె మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. వాకింగ్ అలాంగ్ ఇన్ ద కోటి ఉమెన్స్ కాలేజ్ వాల్ నియర్ ద గోకుల్ చర్చ్ దేర్ వాజ్ కాప్స్ ట్రెన్ అరౌండ్. ఇక ఆ కోటి ఉమెన్స్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్ చుట్టువైపుగా ఆమె మెల్లిమెల్లిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు, గోకుల్ చాట్ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు, దేర్ వర్ కాప్స్ స్ట్రెన్ అరౌండ్. పోలీసులు అందరూ కూడా ఆమె చుట్టుముట్టి ఉన్నారు. వాంటెడ్ ద పీపుల్ వర్ వీపింగ్ అండ్ మోర్నింగ్ ఇన్ పెయిన్. అక్కడ ఆమె చూశారు, ఆమె ఏడుస్తున్నటువంటి ప్రజలందరినీ కూడా చూశారు. వాళ్ళందరూ కూడా ఏడుస్తూ వాళ్ళ యొక్క బాధని పంచుకుంటూ, వాళ్ళ యొక్క దెబ్బల్ని చూసుకుంటూ ఏడుస్తున్నటువంటి విషయాన్ని చాలా బాగా గమనించి ఉంది. ఈజ్ దేర్ వన్ అమాంగ్ దెమ్ సఫరింగ్ బై ఎనీ ఛాన్స్. అక్కడ బాధపడుతూ, ఇబ్బంది పడుతూ, గాయాలతో ఉన్నటువంటి వాటిలో నా భర్త కూడా ఉన్నాడా అని ఒక్కసారి అనుకుంటూ, ఏదైనా అవకాశం ఉంటే అట్లా ఉన్నాడా. డిడ్ హీ కమ్ ఇన్ దిస్ ప్లేస్ ప్రీసియస్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ ది బ్లాస్ట్. ఇలా బ్లాస్ట్ జరిగినటువంటి సందర్భంలో ఈయన ఇక్కడికి వచ్చి ఉన్నాడా, ఏంటి నాకు అర్థం కావట్లేదు అనుకుంటూ అంబులెన్సెస్ కేమ్ అండ్ క్యారీడ్ అవే అ ఫ్యూ కాప్స్ అండ్ ద వౌండెడ్. ఎవరైతే గాయాలైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అంబులెన్సెస్ వస్తున్నాయి, తీసుకొని వెళ్ళిపోతున్నాయి. ఈజ్ హీ ఇన్ ద అంబులెన్స్ అండ్ వాట్ కెన్ ఐ డూ, హూ డు ఐ ఆస్క్. ఆమె ఆలోచనలు మొదలుపెట్టింది. మరి అంబులెన్స్లో అతను ఉన్నాడా, మరి అంబులెన్స్లో ఉంటే నేను ఏం చేయాలి, నేను ఎవరిని అడగాలి. హెవీ క్రౌడ్ అండ్ ద పోలీస్ స్టిల్ ఫైండింగ్ త్రూ ద మాస్ పీపుల్ సర్చ్ గోకుల్ చాట్ బట్ కుడ్ నాట్ ఫైండ్ హర్ హస్బెండ్. ప్రజలందరూ కూడా ప్రజలందరినీ కూడా బయటకు పంపించి ఉన్నారు. అక్కడ ప్రజలందరూ ఇక్కడ ఎవరు లేరు. స్టిల్ వైండింగ్ త్రూ ద మాస్ పీపుల్ ఆఫ్ సర్చ్. షీ రీచ్ గోకుల్ చాట్ అండ్ గోకుల్ చాట్ వైపు దగ్గరికి వెళ్ళిపోయింది. బట్ కుడ్ నాట్ ఫైండ్ హర్ హస్బెండ్. అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా తన భర్త ఆమెకి కనబడలేదు, గమనించలేకపోయారు. షీ బ్రీత్ హెవీలీ ఫైటింగ్ ఓవర్ పవరింగ్ ఫియర్, థింకింగ్ వేర్ మస్ట్ హీ గో గాన్. ఇక ఆమె కొద్దిగా గాలి తీసుకొని, శ్వాస తీసుకొని, మరి ఫైటింగ్ ఓవర్ పవరింగ్ ఫియర్ అంటే తన భయం అనేటువంటి దాన్ని పక్కన పెట్టాలని ఆలోచిస్తుంది. కానీ ఏమాత్రం భయపడకుండా, ఏమాత్రం ఆలోచన లేకుండా కానీ భయపడుతూనే ఉంది. తన యొక్క భయం అనేది ఆమె ఓవర్కమ్ చేసింది అని చెప్పవచ్చు. అండ్ వేర్ మస్ట్ హ్యావ్ గాన్, మరి ఎటు వెళ్ళాడు అని చెప్పి, వచ్చి ఉంటే ఎటు వెళ్ళాడు. షీ వాక్ టువర్డ్స్ ద చాదర్ఘాట్ బ్రిడ్జ్. ఇక ఆమె మెల్లిగా చాదర్ఘాట్ బ్రిడ్జ్ వైపుగా నడవసాగింది. క్రాసింగ్ ఇట్ అండ్ షీ రీచ్డ్ మలక్పేట్. చివరికి ఆమె బ్రిడ్జ్ క్రాస్ చేసి వెళ్ళిపోయి మలక్పేట్ దగ్గరికి వెళ్ళిపోయింది. సో మచ్ లవ్ టాక్ ఆన్ ద వే. ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటూనే ఉన్నారు. అండ్ దిస్ మస్ట్ బి ద హ్యాండీ వర్క్ ఆఫ్ ఐఎస్ఐ టెర్రరిస్ట్. ఇది చూసినట్లయితే ఐఎస్ఐ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి విషయం ఇది అని చెప్పి అందరూ అనుకుంటూ ఉన్నారు. ద అదర్ డే మక్కా మసీద్, టుడే గోకుల్ చర్చ్. నౌ దే ఆర్ సేయింగ్ బాంబ్స్ ఎక్స్ప్లోజన్ ఆల్సో టుక్ ప్లేస్ ఇన్ లుంబిని పార్క్. నిన్న మక్కా మసీదులో పేలింది, ఈరోజు గోకుల్ చాట్లో పేలింది, రేపు లుంబిని పార్క్లో పేలుతుంది అని చెప్పి అందరూ ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. సో మెనీ పీపుల్ లాస్ట్ దేర్ లీవ్స్. చాలామంది ప్రజలు వారి యొక్క జీవితాన్ని కోల్పోయి ఉన్నారు. ఇఫ్ వన్ సేస్ ఇట్ ఈస్ 30 పీపుల్, అనదర్ సేస్ ఇట్ ఈస్ ద 50 ఇన్ నెంబర్. కొద్దిమంది 30 మంది చనిపోయారు అనుకున్నట్లయితే, కొద్దిమంది ఏమంటున్నారంటే 50 మంది చనిపోయారు అని చెప్పి అంటూ ఉన్నారు. దే ఆల్సో సే నియర్ బై 100 పీపుల్ వర్ బౌండెడ్. చివరికి 100 మంది పైన గాయపడి ఉన్నారని చెప్పి ఇంకొందరు అనుకుంటూ ఉన్నారు. సో ఈ విధంగా అనుకున్నటువంటి పరిస్థితుల్లో
ఆమె తన యొక్క నడక మొదలుపెట్టింది, నడుస్తుంది. సో ఇందులో అండ్ బౌండెడ్ పీపుల్ వర్ వీపింగ్ అండ్ వాట్ వుడ్ సే then what what would the terrorists again this and what do they expect if they kill humans like this, what will they get? మరి టెర్రరిస్టులకు ఏం కావాలండి, వాళ్ళకి ఏం వస్తుంది, వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏం కావాలనుకుంటున్నారు, ఈ రకంగా మనుషులందరినీ కూడా చంపి వెళ్ళిపోతే వాళ్ళకి ఏం వస్తుంది, ఏం కావాలి వారికి, వాట్ ద డిఫరెన్స్ విల్ ఇట్ మేక్, దీనివల్ల ఏమైనా తేడా ఉంటుందా ఏంటి అని ఆమె ఆలోచనలు మొదలుపెట్టింది. దిస్ ఈజ్ సర్టన్లీ నాట్ ఎ థింగ్ డన్ బై హ్యూమన్స్, ఇది హ్యూమన్స్ వల్ల కాదు, ఖచ్చితంగా టెర్రరిస్ట్ వల్ల జరిగిందని. వాట్ ఆర్ ద పోలీస్ డూయింగ్, మరి పోలీసులు ఏం చేస్తున్నారు, వాట్ అబౌట్ ద గవర్నమెంట్, గవర్నమెంట్ ఏం చేస్తుంది, హౌ మెనీ మోర్ ఇన్సిడెన్సెస్ లైక్ దిస్ విల్ హ్యాపెన్, ఇలాంటివి ఇంకెన్ని జరగాలి మన దేశంలో, మన ప్రాంతంలో, ఎన్ని జరిగితే మరి తెలుస్తుంది. ఇఫ్ వన్ స్టెప్స్ అవుట్ దెర్ ఇస్ నో గ్యారంటీ దట్ వన్ విల్ రీచ్ హోమ్, ఇంటి నుంచి బయటకు వెళితే వాళ్ళు ఇంటికి తిరిగి వస్తారనేటువంటి నమ్మకం లేకుండా పోతుంది. ఏంటి పరిస్థితి, వాట్ టైమ్స్ హ్యావ్ కమ్ ఫర్ దిస్ పాస్, ఈ సమయం ఏంటి దేవుడా, ఇలాంటి బ్యాంకులో ఉన్న సమయం ఉంది, ఈ సమయంలో ఏం జరుగుతుంది తెలియట్లేదు. అండ్ వెరెవర్ హియర్ ద సేమ్ ఎక్స్ప్రెషన్ వాజ్ రిపీటెడ్, ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా అందరూ కూడా అదే మాట్లాడుకుంటూనే ఉన్నారు, మరి ఏం చేయాలి. దిస్ ఈస్ ద హాస్ట్రోసియస్ అండ్ వీలబుల్ అనార్కీ, ఈవెన్ దిస్ ఈజ్ స్పాన్సర్డ్ బై ద గవర్నమెంట్, ఇది గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూరే, ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని గవర్నమెంట్ మాత్రమే భరించాలి, ఇలాంటివన్నీ కూడా గవర్నమెంట్ మాత్రమే బాధ్యత వహించాలి అని చెప్పి అనుకున్నారు. దిస్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫిట్ ఫర్ మ్యాడ్ డాగ్స్, ఇది ఏంటి అంటే పిచ్చి కుక్కలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పని మాత్రమే. ఇట్స్ రూట్ కాజెస్ ఇన్ కరెంట్ సిచ్యువేషన్ ఇన్ ద కంట్రీ, దీని యొక్క మూలాలన్నీ కూడా మన యొక్క దేశంలోనే ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇన్ఈక్వల్ అమాంగ్ ద హ్యూమన్స్, ఇంకా మనుషులందరి లోపల సమానత్వం లేకపోవడం అనేది కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. సూపర్స్టిషన్స్, మూఢనమ్మకాలు అని చెప్పవచ్చు. అండ్ దెర్ ఆర్ టైమ్స్ గివింగ్ వే to throwing weeds and non-irrigated lands, and all the people who died here are ordinary citizens, and these are the times giving way to the thriving weeds in a non-irrigated lands. ఇక ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి అంటే, భూమి ఉన్నప్పటికీ కూడా భూమిని వ్యవసాయం చేయడానికి నీరు అనేది లభించకుండా, ఇరిగేషన్ అనేది జరగకుండా, అంటే ఇరిగేషన్ అంటే నీటి పారుదల జరగకుండా భూములు పోగొట్టుకున్నటువంటి వ్యక్తులను కూడా మనం చూస్తున్నాము. అండ్ ఇదంతా చూస్తే సామాన్యమైన ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క జీవితాలను కోల్పోతున్నారు. దిస్ ఈజ్ నాట్ ఎగ్జిక్యూటెడ్ ఎ సింగిల్ ఇండివిజువల్, ఇది చూస్తే మనకు కనిపిస్తుంది ఎవరో ఒకరు చేసిన పని కాదు, ఇది చాలా మంది వ్యక్తులు చేసినటువంటి పనిగా చూస్తున్నాము. మస్ట్ హావ్ బీన్ క్యారీడ్ అవుట్ ఎ మోంబ్, అంటే ఎవరో ఒక గ్రూప్ చేసినట్టుగా మాత్రమే ఇది కనబడుతుంది. ద ట్రూత్ విల్ నాట్ కమ్ అవుట్, నిజం అనేది బయటకు రాదు. మరి ఏం చేయాలి? 4 days this commotion will be there, later it will be forgotten, పుష్పలత వాస్ థింకింగ్. 4 రోజులు అందరూ మాట్లాడుకుంటారు, అందరూ చర్యలు తీసుకుంటారు, అన్నీ చేస్తారు, కానీ మళ్ళీ 4 రోజుల తర్వాత ఎవరు కూడా దీని గురించి ఆలోచించరు. రిపీటింగ్ ద థింగ్స్ అగైన్ అండ్ అగైన్, షీ విల్ స్టిల్ సర్చింగ్ ఫర్ హస్బెండ్, అలా ఆలోచిస్తూ ఆమె తన యొక్క భర్తని ఇంకను కూడా వెతుకుతూనే ఉంది. ఆఫ్టర్ ఇట్ స్ట్రక్ 10 ఇన్ ద నైట్ షీ రీచ్డ్ హర్ హయత్ నగర్ హోమ్, చివరికి ఆమె 10 గంటల సమయం అంతా గడిచిన తర్వాత తన ఇంటి హయత్ నగర్లో ఉండేటువంటి తన ఇంటికి వెళ్ళిపోయింది. స్టిల్ హర్ హస్బెండ్ వాజ్ నాట్ బి సీన్, ఆ భర్త ఇంకా ఇంటికి రాలేదు కాబట్టి ఆమె భయంతో అలాగే ఉండిపోయింది. హర్ ఫియర్ మల్టిప్లైడ్ దెన్, ఇంటికి వెళ్ళిన తర్వాత భర్త లేదనే విషయం తెలిసిన తర్వాత ఆమె యొక్క భయం అనేది రెట్టింపు అయిపోయింది. అండ్ వాట్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్ హిమ్, ఆయనకి ఏం జరిగింది కూడా నాకు తెలియదు. వాట్ కెన్ ఐ డూ నౌ, ఇప్పుడు ఏమేం చేయాలి అని ఇంకా కూడా ఆమె ఆలోచిస్తూనే ఉంది. థింకింగ్ సో షీ బిగాన్ టు వీప్ లౌడ్లీ, ఆలోచిస్తూ చాలా బిగ్గరగా ఏడడం మొదలుపెట్టింది. అండ్ కొలాప్స్డ్ ఆన్ ద ఫ్లోర్, ఆల్ హర్ నైబర్స్ గ్యాదర్డ్ దేర్, చివరికి ఆమె అలా ఏడుస్తూ అలాగే కింద పడిపోయింది. అండ్ ఇట్స్ ఆల్, ఆమె ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఆమెను చూస్తూనే ఉన్నారు. ఆమె పడిపోయినటువంటి విషయం, ఆమె పడిపోయి అలాగే చనిపోయినట్టుగా కూడా మనం అనుకోవచ్చు. దిస్ ఈస్ ద షార్ట్ స్టోరీ ఆఫ్ ఆఫ్టర్